ప్రజెంట్ సిచ్యువేషను. ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా మాట ఇదంతా. ఈ మార్కెట్ ఏరియా పక్కన కనుచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇదే మా లోకల్ ప్రకాష్ నగర్, ఇక్కడే ఉంటాం, లోకల్లో ఉంటాం మేము. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాము, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరూ తెలిసిన అంకుల్ వాళ్ళే, మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూసారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నం చేసుకోకుండా అయ్యా మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్ గా తీసుకొస్తాం, అది మా బాధ్యత, పీకుడు మేము పీకుతాం, అన్ని చేస్తాం, అది ఇదని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట, ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి? ఏం పీకడ? ఏమీ పీకలే. వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటే పోతారు ఓట్లేయడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేయడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లేయడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కావాలి, మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చా ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా ఏం పీకడానికి ఉన్నారు అసలుకి మీరందరూ? మనకే మనమందరం ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం. అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని, చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా? ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి అసలుకి? వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు దరిద్రంగా కాలిపోని వరదలు వచ్చినాయి, అటు వెళ్ళిపోయారు. ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి, రావాలి, చెయ్యాలి. అంటే గవర్నమెంట్ అంట, మద్దరో గవర్నమెంట్. ఎందుకుందా మీ మద్దరో గవర్నమెంట్? ఏం బిక్కలేదు, లేదు ఏం లేదు అసలుకి. ఎందుకుందా అసలుకి ఏం లేదు. అందరికీ నమస్కారం. ఈ రోజున మేము ప్రాణాలతోని బయటపడ్డామంటే వైరా నుంచి మా వాళ్ళు గజయితగాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతోని బయటపడేసి మమ్మల్ని వీళ్ళు సేవ్ చేశారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కొద్దిగా కాపాడండి. అది ఖమ్మం రూరల్ కర్ణగిరి నియర్ వాటర్ ట్యాంక్ పక్కన మా ఇల్లు నేను వరదలో ఇరుక్కుపోయాను. మా ఇల్లు సేవ్ చేయండి. కర్ణగిరి సాయికృష్ణ నగర్ రోడ్ నియర్ వాటర్ ట్యాంక్ పక్కన. హ్యాండిక్యాప్ కూడా ఉన్నాడు, హ్యాండిక్యాప్ బాబు కూడా ఉన్నాడండి. 4 చిన్నపిల్లలు, 5 పెద్దవాళ్ళం ఉన్నాం. ప్లీజ్ సేవ్ మీ.
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.